వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఫైనల్గా అందరూ మనం వెయిట్ చేస్తున్న రిటెన్షన్స్ ఎన్ని రిటెన్స్ చేసుకోవాలి ఆర్టీఎం రూల్ గురించి బీసీసీఐ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ గురించి దానికంటే ముందు ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు ఒక టీంలో, అలాగే ఆర్టీఎం రూల్ రైట్ టు మ్యాచ్ ఆ రూల్ ఉంటుందా ఉండదా, ఇలాంటి అన్నిటికీ క్లారిటీ ఇచ్చేసింది బీసీసీఐ. అలాగే 10 ఐపీఎల్ టీమ్స్తో జరిగింది మీటింగ్. అంతకుముందు బీసీసీఐ వీళ్ళతో మీటింగ్ చేసింది. ఆ మీటింగ్లో అన్ని టీమ్స్ దాదాపు ప్రతి టీం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఎలాంటి కావాలి రూల్స్, అలాంటివన్నీ బీసీసీఐ చెప్పారు వాళ్ళు. అయితే వాటన్నిటిని అనాలిసిస్ చేసి ఫైనల్గా కొన్ని రూల్స్ అయితే బీసీసీఐ మన ముందు ఉంచింది. సో అయితే ఈ రూల్స్ ఇప్పుడు ఈ రిటెన్షన్ ఆర్టీఎం రూల్స్ వల్ల ఏ టీమ్స్కి లాభం అవుతుంది, ఏ టీమ్స్కి ఎక్కువ కాదు కానీ ఒక రకంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటే మోస్ట్లీ బిగ్ టీమ్స్ ఎలా అంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, అలాగే మన ఎస్ఆర్హెచ్, కోల్కతా నైట్ రైడర్స్, ఈ టీమ్స్కి మాత్రం ఈ రూల్స్ వల్ల ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి చాలా సక్సెస్ఫుల్ టీమ్స్. ఆల్రెడీ ఈ అన్ని టీమ్స్కి ఒక కోర్ టీమ్ అనేది సెట్ అయి ఉంది. ఈ కోర్ టీం చెడిపోకుండా ఉండాలంటే 6 రిటెన్షన్లు చేసుకోవడానికి ముంబై ఇండియన్స్ టీం, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్స్ ఇవి 6 రిటెన్షన్లు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ కోర్ టీంని చెడగొట్టడానికి వాళ్ళు చూసుకోరు. సో మిగతా ప్లేయర్లు తక్కువ అమౌంట్ 79 crores ఓన్లీ రిటెన్షన్కే పోయినా, 6 ప్లేయర్లు రిటెన్ చేసుకుంటే 79 crores పోయినా మిగతా అమౌంట్తోనే వాళ్ళు వేరే ప్లేయర్స్ని బై చేయడానికి అవకాశం ఉంది. సో ఈ కోర్ టీంని చెడుకోకుండా వీళ్ళకి ఈ రిటెన్షన్స్ పనికొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ కూడా సిఎస్కేకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ముంబై ఇండియన్స్ని చూసుకుంటే రోహిత్ శర్మ, అలాగే సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఇలాంటి ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి ఈ 6 రిటెన్షన్ కాన్సెప్ట్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ని చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ అయితే ఎక్కువ రిటెన్షన్లు ఉండాలి, అలాగే ఇండియన్ ప్లేయర్స్, ఫారెన్ ప్లేయర్స్ ఇంతమంది ఉండాలనే రూల్ ఉండకపోతే బాగుంటుందని చెప్పింది. సో ఆమె ఇచ్చిన సూచనల ప్రకారమే బీసీసీఐ ఇందులో ఒక నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 6 రిటెన్షన్ చేసుకుంటే వాళ్ళు ఇండియా ప్లేయర్సే కావచ్చు, ఫారెన్ ప్లేయర్సే కావచ్చు, 6 ఫారెన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం అని బీసీసీఐ రూల్స్ ప్రకటించింది. సో ఒక విధంగా చెప్పాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్, అలాగే మన హెన్రీ క్లాసెన్ వీళ్ళ కోసం ఈ రూల్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. కోర్ టీమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఆడింది ఎస్ఆర్హెచ్, అలాగే కోల్కతా నైట్ రైడర్స్. ఇందులో ఒక మంచి ప్లేయర్స్ ఉన్నాయి. వీళ్ళు రిటెన్షన్ని తక్కువ 3 ప్లేయర్లను మాత్రమే రిటర్న్ చేసుకోవాలి, 2 ప్లేయర్లను మాత్రమే రిటెన్షన్ చేసుకోవాలంటే కోర్ టీం చెడిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు 6 ప్లేయర్ల వల్ల ఈ బిగ్ టీమ్స్కి మాత్రం లాభమే జరిగిందని చెప్పాలి. ఇక మిగతా పంజాబ్ కింగ్స్ అంటే ఒక అన్సక్సెస్ఫుల్ టీమ్గా ఉంది, ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అలాగే ఆర్సీబీ, ఈ కప్పు కొట్టని టీమ్స్ వీటిలో కొంతమంది ప్లేయర్లు మాత్రమే మంచిగా ఉన్నారు, టీం అంతా అంత బాగలేదు. సో టోటల్గా ఒక కొత్త టీంని సెటప్ చేసుకోవాలంటే మాత్రం ఆక్షన్లోకి మంచి ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే సిఎస్కే, ఎస్ఆర్హెచ్, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ ఇలాంటి పెద్ద టీమ్స్, ముంబై ఇండియన్స్ ఇలాంటి పెద్ద టీమ్స్ వాళ్ళకున్న బెస్ట్ ప్లేయర్స్ని వదులుకోదు, ఖచ్చితంగా ఆక్షన్లోకి వచ్చే అవకాశం ఇవ్వదు, ఆల్రెడీ రిటైన్ చేసుకుంటుంది కాబట్టి. సో బెస్ట్ ప్లేయర్స్ ఆక్షన్లోకి రాకపోతే ఈ మిగతా టీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్సక్సెస్ఫుల్ టీమ్స్, వీళ్ళు కొత్త ప్లేయర్స్ని మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకొని ఒక కోర్ టీమ్ని బిల్డ్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ప్లేయర్స్ను లేకపోతే రిటైన్ కాని ప్లేయర్లను పిక్ చేసుకొని మళ్ళీ ఇంకో విధంగా టీం చేసుకోవాలని ఒక స్టార్ ప్లేయర్స్ ఉండే టీంని సెట్ చేసుకునే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఈ రూల్స్ మన ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కానీ, రాజస్థాన్ కానీ, మిగతా ఇప్పుడు ఆర్సీబీ, ఢిల్లీ ఇలాంటి టీమ్స్కి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి రూల్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్ ఈ రిటెన్షన్ అలాగే ఆర్టీఎం కార్డ్ ఈ రూల్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.